నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: మహాశివరాత్రిని పురస్కరించుకొని పట్టిసీమ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాం। జంగారెడ్డిగూడెం ఆర్డీఓ వెంకట్రమణ వెల్లడి। ఎన్డీఏ కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయానికి విశ్రాంత ఉద్యోగులు సహకరించాలి। టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ విజ్ఞప్తి। మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అవుట్సోర్సింగ్ వ్యవస్థలను రద్దు చేసి పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ విభాగ కార్మికులను రెగ్యులర్ చేయాలి। ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బుచ్చిబాబు డిమాండ్। మెట్ట, మన్యం ప్రాంతాలలో నెలకొని ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు అన్ని విధాలా కృషి చేస్తా। గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి బొడ్డు శ్రీనివాస్ హామీ। మహాశివరాత్రిని పురస్కరించుకొని పట్టిసీమ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎం వెంకట్రమణ తెలిపారు। మహాశివరాత్రికి పట్టిసీమ వద్ద చేస్తున్న ఏర్పాట్లను ఆర్డీఓ మీడియాకు వివరించారు। ఈ నెల 25, 26, 27 తేదీలలో పట్టిసీమకు సుమారు 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు। ఈ అంచనాకు తగ్గట్టుగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు। ఇప్పటికే జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డిలు ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటుగా సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారన్నారు। ఉన్నతాధికారుల సూచనలను పాటిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు। కావున భక్తులు కూడా తమకు సహకరిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డీఓ వెంకట్రమణ సూచించారు। శివరాత్రికి సంబంధించి పట్టిసీమలో జరిగే ఉత్సవాలకి మొత్తం ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది। 1,00,000 మంది వరకు భక్తుల్ని వస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము। ఈ 1,00,000 మందికి సంబంధించి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది। కలెక్టర్ గారు, జేసీ గారు కూడా వచ్చి మీటింగ్కి అటెండ్ అయ్యి లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా చేయాల్సినవన్నీ ఎవరేం చేయాలి, ఎవరేం ఏర్పాట్లు చేయాలని దానికి కూడా ఆదేశాలు ఇచ్చున్నారు। దాని ప్రకారమే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఫిషరీస్ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు। 25, 26, 27 ఈ 3 తేదీల్లో కూడా మేము భక్తులకి వాళ్ళు దర్శనాలు చేసుకోవడానికి కానీ, వాళ్ళు స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళేదానికి కానీ అన్ని ఏర్పాట్లు చేశాము। భక్తులందరూ కూడా పోలీసు వారు చెప్పే సూచనలు పాటించుకుంటూ కూడా వాళ్ళు ఈ రకంగా వాళ్ళు దర్శనాలు చేసుకొని జాగ్రత్తగా తిరిగి వెళ్లాల్సిందిగా కోరుతున్నాము। మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ వారు కానీ, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా మొత్తం ఆ లైట్స్ అవన్నీ అరేంజ్ చేసేదానికి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి చేయడం జరుగుతుంది। ఈసారి ఈ ఎక్సైజ్ వాళ్ళు కూడా 3 days మొత్తం ఈ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది। భక్తులందరూ ఎట్లాంటి అసౌకర్యంకి ఫీల్ అవ్వకుండా చేయాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని మేము చేస్తున్నాము। అట్లనే వాళ్ళు కూడా అధికారులు ఏమైతే చెప్తారో ఆ రూట్లోనే వెళ్తూ జాగ్రత్తగా దర్శనం చేసుకొని తిరిగి క్షేమంగా వెళ్లాల్సిందిగా కోరుతున్నాం। విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని, కావున రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయానికి సహకరించాలని టీడీపీ పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ కోరారు। ఎన్డీఏ కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయాన్ని కాంక్షిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు। దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులతో భేటీ అయ్యారు। రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రాధాకృష్ణమూర్తి, సెక్రటరీ నాగేశ్వరరావు సహకారంతో జరిగిన ఈ భేటీలో రావూరి కృష్ణ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం పోటీ చేస్తున్నారన్నారు। ఈ ఎన్నికలో రాజశేఖరం గెలిస్తే విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరింత వేగంగా పరిష్కారమయ్యేందుకు కృషి చేస్తారన్నారు।
కావున ఈ ఎన్నికల్లో రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, సెట్టిబల్జ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు మండవ లక్ష్మణరావు, పెనుమర్తి రామ్కుమార్, పాతూరి అంబేద్కర్, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ మరి అందరూ కూడా ఈ రోజున ఈ యొక్క సమావేశానికి హాజరైనటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపడుతున్నాం. మరి మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి రాజశేఖర్ గారిని మన నారా చంద్రబాబు నాయుడు గారు క్యాండిడేట్గా నిలబెట్టారు. మరి ఆయన్ని అత్యధిక ఓట్ల మెజార్టీతోటి గెలిపించాలని చెప్పి మరి ఈ రోజున ఈ యొక్క సమావేశంలో మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. మరి ఆయన మనకి మీరు ఇందాక అడిగినట్టుగాను రేపు ఆయన గెలిచిన వెంటనే మనకి ఏ సమస్య ఉన్నా సరే తీర్చగలటువంటి వ్యక్తి అయినా రాజశేఖర్ గారు ఎప్పుడు కూడా మనకు అందుబాటులో ఉంటారు. మరి మీరు కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా మీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు తీరేలాగా మేము కూడా చూస్తామని చెప్పి సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాం. మరి అలాగే రేపు 27వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది. మరి హై స్కూల్లో మరి బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఆ 27వ తారీఖు 1 అనే అంకి ఉంటుంది పేపర్ మీద. ఆ పేపర్ మీద 1 అన్నదానికి మీరందరూ కూడా ఇలాగ సింబల్ ఉంటుంది. ఈ సింబల్పై 1 అనేది ఏ పక్కన కూడా మార్కులు పెట్టకూడదు, తిన్నంగా 1 అని అలా గీయాలి. అది కూడా వారు ఇచ్చిన పెన్నతోటే తప్ప మీరు ఎవరో కూడా పెన్నులు కానీ ఏవి కూడా పట్టుకెళ్ళకూడదు. వాళ్ళు ఇచ్చిన పెన్నతోటే 1 అని వేయాలి. మరి అత్యధిక ఓట్ల మెజార్టీతోటి రాజశేఖర్ గారిని గెలిపిస్తే మీరు చెప్పిన ఏదైనా సమస్యలు అవి ఉన్నాయంటే ఆయన దృష్టిలో పెట్టి మీ సమస్యలు కూడా తీరుతామని చెప్పి ఈ సందర్భంలో తెలియపరుస్తూ మరి 27 అందరూ కూడా ఓటేస్తాక రావాలని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అవుట్సోర్సింగ్ వ్యవస్థలను రద్దు చేసి పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ విభాగపు కార్మికులను రెగ్యులర్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బుచ్చిబాబు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు విఘ్నేష్తో కలిసి బుచ్చిబాబు మీడియాతో మాట్లాడారు. తమ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా నిరసనలు తెలుపుతున్నామన్నారు. కావున ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆక్వాస్ విధానాన్ని రద్దు చేసి పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ విభాగాల కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంపన వెంకటరమణరాజు, కుంచె వసంతరావు, కంతేటి వెంకట్రావు, దోసూరి నాగరాజు, కొత్తూరి నాగేశ్వరరావు, అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఈరోజు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఆఫీస్ ముందు నిరసన నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం వీళ్ళకి సంబంధించినటువంటి వివిధ రకాలటువంటి సమస్యలు గత ప్రభుత్వం పెట్టి వెళ్ళిపోవటం వల్ల కూటమి ప్రభుత్వం వెంటనే వీళ్ళు ఆదుకోవాలనేది మా యొక్క ప్రధాన డిమాండ్. వీరి యొక్క జీతాలు కనీస వేతనం మినిమం స్కేలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రణాళికాబద్ధంగా 35,000 రూపాయలు ఇవ్వాలనేది ఇవాళ కార్మిక సంఘాలు అన్ని నిర్ణయించినాయి. కాబట్టి వీళ్ళకు కూడా 35,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. రెండోది ఎన్ఎంఆర్ కార్మికులు ఉన్నారు, తర్వాత వాటర్ వర్కర్స్ ఉన్నారు. వీళ్ళకి సంబంధించి గత సమ్మెల కాలంలో కూడా వీళ్ళకి వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. వెంటనే ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్మికులకు వెంటనే ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. అలాగే నగర పంచాయతీలకు సంబంధించి ఇంకా కొత్త పోస్టులు ఇవ్వాలి. గత సంవత్సరం నుండి మా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ సమస్యల మీద మాట్లాడుతున్నాం. మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏఐటీసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మరి తలపెట్టినటువంటి 17వ తారీఖు నుంచి తలపెట్టినటువంటి దశలవారీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయా కార్పొరేషన్లో, నగర పంచాయతీలు, మున్సిపాలిటీ కార్యాలయాల ద్వారా నిరసన తెలియజేసే కార్యక్రమం కూడా తలపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. దీంట్లో ప్రధానంగా మరి ఇప్పటికే ఈ దశలవారీ కార్యక్రమంలో మరి మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యల మీద మరి స్థానిక మున్సిపల్ కమిషనర్ వారికి, స్థానిక ఎమ్మెల్యే వారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా కానీ మరి ఈ రోజు నుంచి జరగబోయే అసెంబ్లీ తీర్మానంలో ప్రభుత్వం మరి ప్రతి కార్మికుడు కూడా పర్మనెంట్ చేసి మరి అవుట్ సోర్సింగ్ కార్మికులకి ఆంధ్రప్రదేశ్ ద్వారా
ఒక దేశవ్యాప్తంగా ఒక గొప్ప భరోసాగా ఒక గొప్ప ఉద్యోగ భద్రతగా మరి దేశవ్యాప్తంగా కార్మికుడు చూపించాలని కోరుకుంటూ మరి ఈ రోజున మరి ఆయా స్థానిక కార్యాలయాల్లో తలపెట్టినటువంటి నిరసన కార్యక్రమం మరి జయప్రదం చేసినందుకు ప్రతి కార్మికుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మెట్ట మన్యం ప్రాంతాలలో నెలకొని ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు తాను అన్ని విధాలా కృషి చేస్తానని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి బొడ్డు శ్రీనివాస్ తెలిపారు. కావున ఈ నెల 27వ తేదీన జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో స్వతంత్ర అభ్యర్థి బొడ్డు శ్రీనివాస్ మాట్లాడారు. ఈ ప్రాంతం నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన మొదటి అభ్యర్థి తానేనన్నారు. ఈ ప్రాంతంలోని నిరుద్యోగ సమస్యను, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతోనే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్నారు. తాను ఎమ్మెల్సీగా ఎన్నికే చట్టసభలకు వెళ్తే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను కూడా పరిష్కరిస్తానన్నారు. కావున గ్రాడ్యుయేట్ ఓటర్లు వారి అమూల్యమైన ఓటును 20వ నెంబర్కి మొదటి ప్రాధాన్యత ఇస్తూ వినియోగించుకోవాలని బొడ్డు శ్రీనివాస్ కోరారు. నా పేరు బొడ్డు శ్రీనివాసరావు అండి. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేసి ఉన్నాను. నా యొక్క సీరియల్ నెంబర్ 20 నెంబర్పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించినట్లయితే ప్రతి ఉద్యోగి, ప్రతి గ్రాడ్యుయేషన్ దేవుళ్ళు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నో సంఘాల నుంచి కూడా ప్రతి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలు ఎన్నికై చట్టసభలకు వెళుతున్నారే కానీ ఒక సామాన్యుడిగా వాళ్ళ యొక్క బాధలు గాథలు కానీ వినిపించే నాదుడే లేకపోతున్నాడు. దానిలో భాగంగానే ఈరోజు నేను మొట్టమొదటిసారిగా చింతలపూడి నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా చేశాను. ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ ప్రాంతం నుంచి కానీ ఎవరు కూడా ఎమ్మెల్సీ పోటీ చేయలేదు. దాన్ని ఛాలెంజ్గా చేసుకుని మన యొక్క మెట్ట ప్రాంతం నుంచి కూడా ఒక ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ అయితే మన యొక్క సమస్యలని తీర్చుకునే విధంగా, మనం శాసనసభలో వినిపించే విధంగా మనకు అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం. ఈ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ దేవుళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒకసారి ఆలోచించండి. ఉద్యోగస్తులు కూడా ఒకసారి ఆలోచించండి. మనం ఈ ప్రాంతంలో డిగ్రీలు చదువుకుని ఎన్నో కష్టాలతో నడిచేసి ఈరోజు ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మన ఏరియాలో ఇప్పటి వరకు కూడా పరిశ్రమలు కానీ ఏదన్నా ఉపాధిని కల్పించే విధంగా కానీ గత ప్రభుత్వంలో కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు చేసిన దాఖలాలు కనిపించట్లేదు. నిరుద్యోగ యువత అది నిర్మూలించాలంటే మన ప్రాంతంలో ఖచ్చితంగా ఉపాధి కల్పించే పరిశ్రమలు స్థాపించవలసిన ఎంతైనా అవకాశత ఉంది. దానిలో భాగంగానే ఈరోజు నేను ఈ మెట్ట ప్రాంతాల నుంచి కూడా పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల ఈ స్థాయి నుంచి కూడా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. కాబట్టి ఒకసారి విజ్ఞానవంతులైన గ్రాడ్యుయేషన్ దేవుళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఒకసారి ఆలోచించండి. ఈ ప్రాంతం వాసులుగా ఆలోచించండి. ప్రభుత్వం మారుతున్నాయి కానీ మన ప్రాంతం వారిగా ఇప్పటి వరకు కూడా మనకి ఎటువంటి కూడా సౌకర్యాలు లేని ప్రాంతంగా నిలబడిపోతుంది. రానున్న రోజుల్లో జంగారెడ్డిగూడెం అంటేనే ఒక ఐకాన్గా, ఆంధ్రప్రదేశ్కి ఐకాన్గా ఏర్పడే అవకాశం ఉంది చింతలపూడి నియోజకవర్గంలోని. అలాంటి పరిస్థితుల్లో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ, స్వతంత్ర ఎమ్మెల్సీగా రోజు నేను పోటీ చేస్తున్నాను. దయచేసి నా యొక్క సీరియల్ నెంబరు 20పై మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎంపీపీ స్కూల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అన్యమత ప్రచారం చేసిన ప్రధానోపాధ్యాయులను శాశ్వతంగా విధుల్లో నుంచి తొలగించాలని సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయుని సస్పెండ్ చేయాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడిపై మండల విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసి 11 రోజులైనా నేటికి అతనిపై చర్యలు తీసుకోకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాలను బహిష్కరించి పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రధాన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోకపోతే తమ పిల్లలను పాఠశాలకు పంపించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. అలాగే ఇదే విషయమే జిల్లా డీఈఓ, కలెక్టర్లకు ఫిర్యాదు చేయడం జరిగిందని, ఇప్పటికీ స్పందించకుంటే జిల్లా స్థాయిలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని తల్లిదండ్రులు హెచ్చరించారు. పక్కన
ఆంధ్రప్రదేశ్ సౌజన్య ప్రభుత్వం హెచ్ఎంని హెచ్ఎం మదర్సాలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంక్షేమానికి బిల్లాల్ మసీదు న్యూ కమిటీ సహకారం అందిస్తుందని షేక్ ముస్తఫా తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మర్కజ్ మసీదులో జల్సా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షేక్ ముస్తఫా పాల్గొని మాట్లాడుతూ మదర్సాలో విద్యార్థులు విద్యలో రాణించాలని సూచించారు. వీరికి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు తాము కృషి చేస్తామన్నారు. అనంతరం 70 మంది విద్యార్థులకు బిల్లాల్ మసీదు న్యూ కమిటీ ఆధ్వర్యంలో వాటర్ బాటిల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ యాకూబ్, షేక్ బాజీ, షేక్ పర్వేసు, షేక్ సాదిక్, షేక్ యాసిన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆబ్కాస్ విధానాన్ని రద్దు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి బాలరాజు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి 60 మంది కార్మికులు పోస్టు కార్డులను పంపించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ ఆబ్కాస్ విధానంతో కార్మికులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కావున ప్రభుత్వం తక్షణమే ఈ విధానాన్ని రద్దు చేయాలన్నారు. అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్య పరిష్కారం కోసము దశల వారీగా ఆందోళన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు. స్టేట్ రాష్ట్రంలో పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ పట్టణాల్లో మరి ఆబ్కాస్ రద్దు అనే ప్రభుత్వం రద్దు చేసింది. మరి ఆబ్కాస్ రద్దు చేయడం వల్ల కార్మికులు మరి పెద్ద ఎత్తున నష్టపోయిన అవకాశం ఉంది. దీని ద్వారా మా యొక్క బాధల్ని పోస్ట్ కూడా రాసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి చంద్రబాబు దగ్గరికి ఈరోజు అన్ని రాష్ట్రంలో అన్ని మున్సిపల్ కార్యాలయాల్లో మరి పోస్ట్ చేస్తున్నాం. మరి ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఇవాళ నుంచి మరి సమయంలో మా యొక్క కోరికలు మా యొక్క విన్నపాలు గమనించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ
జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూం, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. పట్టభద్రుల శాసనమండలి ఓట్ల లెక్కింపులో సిబ్బంది అత్యంత జాగ్రత్త వహించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఏలూరు సర్ సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో సోమవారం ఓట్ల లెక్కింపు సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు సిహెచ్ శ్రీధర్తో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా సజావుగా ప్రశాంత వాతావరణంలో ఈ లెక్కింపు పూర్తి చేయాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలన్నారు. ఈ ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, మొత్తం 3,14,984 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారన్నారు. అలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుమారు 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా షిఫ్టుల వారీగా సిబ్బందిని నియమించామన్నారు. ఈ ఓట్ల లెక్కింపుకు 28 టేబుల్స్ 17 రౌండ్లు నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గుడ్ పీపుల్, ఫాస్ట్ పీపుల్, టాలెంటెడ్ పీపుల్ ఇక్కడ ఉన్న లాట్ అంతా మోస్ట్ టాలెంటెడ్ లాట్ రికమెండెడ్ బై యువర్ రెస్పెక్టివ్ డిఆర్ఓస్. మాకు తెలియదు, మా జిల్లా వరకు మాకు తెలుసు. సో అందువల్ల ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంత ఏమి కాంప్లికేషన్స్ లేవు, సింపుల్ గానే ఉంటుంది. The one day thing is you should know what are the forms to be filled, valid invalid చేసినప్పుడు ఏం చేయాలి, లెక్క పెట్టినప్పుడు కొంచెం ఫాస్ట్గా లెక్క పెట్టడం, టేబుల్ షీట్స్లో కరెక్ట్గా రాయడం, మీ రోల్ ఏంటి మాత్రం మీకు క్లారిటీ ఉంటే మీకు దాన్ని మనకు ఈజీగానే అయిపోతుంది. సో దిస్ కౌంటింగ్, ద టీమ్ విచ్ ఇస్ సిటింగ్ హియర్, మా ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ డిపెండ్స్ అపాన్ యూ. మిగతా అందరికీ వెరీ మినిమల్ రోల్స్, డ్రమ్ తీసుకురా, అది తీసుకురా, మొదలు మీరే మాకు 4 నెంబర్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్ లెక్క పెట్టి బ్యాలెట్ అకౌంట్ తోటి మ్యాచ్ చేయాలి. దట్ విల్ బి యువర్ స్టెప్ 1. అలాగే 17 టైమ్స్ చేయవలసి ఉంటుంది ప్రతి ఒక్కరు. తర్వాత సెకండ్ స్టెప్ విల్ బి వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్స్ డిసైడ్ చేయడం. సో యూజువల్గా ఆల్గో విల్ డూ ద ఆల్గో టేబుల్. మీ టేబుల్లో మీరే వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్ డిసైడ్ చేయాలి. కాబట్టి ఎన్ని రకాలు వ్యాలిడ్ ఓట్స్, ఎన్ని రకాలు ఇన్వాలిడ్ ఓట్స్ రావచ్చు అన్నది మీరు ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది. మేము అక్కడ కూర్చుంటాము గైడ్ చేయడానికి, కానీ అల్టిమేట్లీ అది చాలా ఎలాబరేట్గా ఒక 22 టైప్స్ ఆఫ్ ఇన్వాలిడ్ ఓట్స్ మీకు చూపించబోతున్నారు. ఇవన్నీ మీరు నోట్ చేసుకొని తెలుసుకోండి. ఇది ఇంపార్టెంట్ స్టెప్. బికాజ్ ఇక్కడికి ఎక్కువ ప్రొటెస్ట్ వస్తుంది, ఇక్కడికి ఎక్కువ నువ్వు కౌంటింగ్ సూపర్వైజర్ సరిగా చేయలేదనే మాట వస్తుంది. సో ఇష్యూస్ ఏమైనా, వైలెన్స్ ఏమైనా వస్తుందంటే వ్యాలిడ్ ఇన్వాలిడ్ కింద రావచ్చు. అందువల్ల భీమడోలు అమ్మవార్ల 12ఏళ్ల జాతర వేడుకల్లో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్, టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. తొలుత ఎంపీ మహేష్కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ గంగానమ్మ, పోతురాజుబాబు, మహాలక్ష్మమ్మ, మద్దిరావమ్మ అమ్మవార్లకు ఎంపీ పుట్ట మహేష్ అమ్మవార్ల ప్రధాన ఆలయాల వద్ద జాతర, గుడిసెల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఎంపీకి వేద ఆశీర్వాదం పలికారు. జాతర కమిటీ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు ఎంపీని సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కాటికాపరుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. జీలుగుమిల్లి మండలము
బరింకలపాడులోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, కాటికాపర్ల సంఘం ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వినతి ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బాలరాజు పేర్కొన్నారు. అదేవిధంగా కాటికాపర్ల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్, కాటికాపర్ల సంఘం నాయకులు అమీర్ల వెంకటేశ్వరరావు, కొల్లి సుబ్బారావు, తగరం దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. సమస్యల్ని పరిష్కరించేలాగా ప్రభుత్వంతో మాట్లాడడం చేస్తాను. అలాగే ఈరోజు మనిషి చనిపోతే మనిషిని కాటిలో కాల్చడం కానీ పోడ్చడం కానీ ఎంతో కష్టమైన పని. అలాంటి పని కూడా వీరు ఎన్నో తరాల నుంచి చేస్తూ ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తప్పకుండా వారికి న్యాయం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ పంచభూత మరకతలింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో 27వ చండీ హోమంను అత్యంత వైభవంగా నిర్వహించారు. మూలా నక్షత్రం పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకుల నేతృత్వంలో జరిగిన ఈ హోమంలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్తో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. అనంతరం దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో కేఎల్ఎన్ ధనకుమారు, ఈమని శశికుమార్, ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగేందర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి తదితరులు పాల్గొన్నారు. 27వ చండీ హోమం 2+7 9. 9 అంటే డివైన్ నెంబర్. అది భగవత్ సంఖ్య అని పేరు. కారణం ఏంటంటే 9ని ఎంత పెట్టి గుణించినా ఈ రోజున ఈ అవకాశం రావడానికి కమిటీ వారందరికీ కూడా, అలాగే అమ్మవారికి కూడా నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసిన. ఒక నిమిషం నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ వీధితో నాకున్న సంబంధం కరెక్ట్గా రేపు ఫిబ్రవరి 26కి 33 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది. నేను కేబుల్ టీవీ ఇదే వీధిలో ఎదుర మన డ్యామేజ్ శ్రీనివాస్ గారి షాప్ తర్వాత పెట్టాను. 92 ఫిబ్రవరి 26 రోజున ప్రారంభించి ఈ రోజున నేను ఈ స్థితికి రావడానికి ఈ వీధిలో ఉన్న వారందరూ కూడా నాకు ఆర్థికంగా కేబుల్ కనెక్షన్ తీసుకొని నన్ను సహాయం చేసినందుకు గాను ఎంతైనా రుణపడి ఉంటాను. నాకు వచ్చినప్పుడల్లా అది మర్చిపోతున్నాను. ఇంటింటికి తిరిగి మీరు కనెక్షన్ తీసుకోండి అని తీసుకున్న వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ వాళ్ళ ఇంటికి ఒక కుటుంబ సభ్యులాగా వాళ్ళ ఇంటికి డెఫినెట్గా ఏదో ఒకటి తీసుకుని వెళ్ళమని కొంతమంది ఫోన్ చేయడం నిజంగా ఆప్తులుగా అయ్యారంటే ఈ వీధితో నాకు అటువంటి అభినవ సంబంధం ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ తరగతులకు చెందిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను ఏపీ టీడీపీ బీసీ సాధికారత కన్వీనర్ వేణుగోపాల్ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర టీడీపీ బీసీ సాధికార డైరెక్టర్ చేణుప్రసాద్తో కలిసి వేణుగోపాల్ మాట్లాడారు. ఈ నెల 27వ తేదీన జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరావత్తుల రాజశేఖరం, కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల అభ్యర్థి ఆలపాటి రాజేంద్రలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం పలువురు గ్రాడ్యుయేట్ల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, చిలంకూరి బాబే, చిక్కాల సత్యనారాయణ, ఉప్పాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలుగువారి మనోభావాలను, ధైర్యాన్ని మరింతగా పెంచేందుకు మన ఉమ్మడి పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాల పట్టుబత్తుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం గారిని నియమించడం జరిగింది. ఎంతో కష్టపడే వ్యక్తి, అందరికి అందుబాటులో ఉంటాడు. అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలని, నాయకుల్ని సమన్వయంగా మంత్రులతో పాటు కలుపుకొని తన విజయాన్ని పార్టీకి ఒక బహుమానంగా అందించడానికి తను ఎంతో కృషి చేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా టీడీపీ బీసీ విభాగం తరఫున రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ టీడీపీ నాయకులు, లోకల్ ఇన్ఛార్జీలతో సహకారంతో కలిసి బీసీ విభాగంలో ఉన్న పట్టభద్రులందరూ
ఒకే తాటి మీద ఒకే మాటగా పేరాబత్తుల రాజశేఖరం గారిని అఖండ మెజార్టీతో మొదటి గుర్తు 1 మీద వేసి గెలిపించాలని అందరికీ తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీలు కలిపి మరి ఉభయ గోదావరి జిల్లాలకి మరి పేరాబత్తుల రాజశేఖరం గారిని ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా, అలాగే మన కృష్ణా గుంటూరు జిల్లాల నిమిత్తం మరి అక్కడ కాలపాటి రాజేంద్ర గారిని అక్కడ నియమించడం జరిగింది. దీన్ని మనసులో పెట్టుకొని ప్రతి ఒక్క బీసీలు కూడా ఒకసారి ఆలోచించి, బీసీలు అంటేనే తెలుగుదేశం అంటేనే బీసీలు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్క బీసీలు కూడా మరి ఇద్దరు క్యాండిడేట్ని మనం గెలిపించుకోవాలి. కష్టాల్లో ఉన్న వారికి తమ వంతు సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటామని మానవతా జంగారెడ్డిగూడెం సెక్రటరీ గద్దె సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్నం మార్కండేయపురంలోని అంకనబోయిన నారయ్య కుటుంబానికి మానవతా ఆడిట్ కమిటీ చైర్మన్ దల్లి కేదారేశ్వర్ రెడ్డి సహకారంతో 6,000 రూపాయలు విలువైన వస్తువులు వితరణ చేశారు. ఈ సందర్భంగా మానవతా ఉపాధ్యక్షులు అల్లూరి రామకృష్ణతో కలిసి గద్దె సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఎంతో నిజాయితీతో ఉంటూ కష్టపడి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న నారయ్య కుటుంబాన్ని అనారోగ్యం చిదిమేసిందన్నారు. ఈ విషయాన్ని తెలుసుకుని తాము ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశామన్నారు. వీరిని ఆదుకునేందుకు మానవత్వం కలిగిన దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దల్లి పెదవీర రాజిరెడ్డి, త్రిపుర రమేష్, ఇమ్మంది మాధవరావు, భోగవల్లి సూర్యప్రకాష్, కర్పూర వెంకన్నబాబు, టీ మధు తదితరులు పాల్గొన్నారు. అంకాల నారయ్య గారు సుబ్బలక్ష్మి దంపతులు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారని, వారి అమ్మాయి పెరాలసిస్తో బాధపడుతుందని మొన్న మానవత తరఫున ఒక 5,000 చెక్కు, అలాగే రామకృష్ణ గారు 1,500 ఇవ్వటం జరిగింది. ఆ టైంలో వాళ్ళ పరిస్థితి చూసి దల్లి కేదారేశ్వర రెడ్డి గారు ఆడిట్ చైర్మన్ వారు స్పందించి వారికి మంచాల మీదకి చిన్న సైజు పరుపులు, దుప్పట్లు, లుంగీలు, నెల సరిపడా సరుకులు, టవల్స్ ఇవన్నీ 6,000 రూపాయలు విలువైన వారి ఆర్థిక సాయంతో ఇవ్వటం జరుగుతుంది. చాలా నిజాయితీపరుడు, ఒకడు డబ్బుకి ఆశపడిన వాడు. నేను చూసినంతలో ఇంత పేదరికలు ఉన్నా కానీ ఎదరు రూపాయికి ఆశపడినటువంటి వ్యక్తి. ఇతనికి భగవంతుడు ఎందుకు కాళ్ళ నొప్పులను ఆ సంసారాన్ని ఎలాగే నాకు తెలియని ప్రశ్నగానే ఉంది. దీన్ని స్పందించి ఈ సమస్యని నేను మానవతా దృష్టికి తీసుకెళ్తుంతో మానవతా మూర్తి గారు, రెడ్డి గారు, మొత్తం అందరూ మానవతా సభ్యులందరూ స్పందించి ఆ రోజుని పరామర్శించడం జరిగింది. ఈ యొక్క మేము ఎదరికెళ్ళినా కానీ తల్లి కేదారేశ్వర రెడ్డి గారి వెనకాల ఉండే అసలు ఏంటి సమస్య, ఏంటి మేము ఇస్తుంటే నువ్వు బాధపడతావు ఏంటి అనే దాని మీద స్పందించి ఇవాళ ఈ పరుపులు, మంచం మీద కట్టు పరుపులు, టవల్స్, వారి కుటుంబానికి కావాల్సినటువంటి నెలసరి సరుకులు తెచ్చి వీరికి ఇష్టానికి ముందుకు వచ్చినటువంటి ఈ రెడ్డి గారికి భగవంతుడు సాయం చేసి ఇటువంటి ఇంకా కొంతమందికి సాయం చేస్తాకే భగవంతుడు వారికి చేయూతనివ్వాలని, అదే మనసుతోటి వీరు ఉండాలని నేను మానవతా తరఫున వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. తన వద్ద విద్యను అభ్యసించిన విద్యార్థులు ఒక సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు చేయటం ఎంతో సంతోషంగా ఉందని జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు లోవకుమారి తెలిపారు. పట్టణంలోని బాయ్స్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ఎర్నగూడెంకు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా పరీక్ష కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు లోవా కుమారి మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు తమ పాఠశాలలోని 264 మంది 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు అందించడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఈ సొసైటీ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కావలిపురపు బాలకృష్ణ, సెక్రటరీ తిరుపతి ప్రసాద్, సభ్యులు గ్రేసీ, తనూజ, జయరాణి, ఉపాధ్యాయులు నబీ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహాశివరాత్రిని పురస్కరించుకొని పట్టిసీమ పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.
జంగారెడ్డిగూడెం ఆర్డీఓ వెంకట్రమణ వెల్లడి. ఎన్డీఏ కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయానికి విశ్రాంత ఉద్యోగులు సహకరించాలి. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ విజ్ఞప్తి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అవుట్సోర్సింగ్ వ్యవస్థలను రద్దు చేసి పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ విభాగం కార్మికులను రెగ్యులర్ చేయాలి. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బుచ్చిబాబు డిమాండ్. మెట్ట, మన్యం ప్రాంతాలలో నెలకొని ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు అన్ని విధాలా కృషి చేస్తా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి బొడ్డు శ్రీనివాస్ హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.